హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అన్నంతో పాయసం అయితే చేస్తున్నాను. ముందుగా ఒక గ్లాసు నేను బియ్యం తీసుకొని 1-4 సార్లు కడిగేసుకొని 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాసు పాలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అంతా చక్కగా కలిపేసుకొని మనం స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలి. మనం పొంగకుండా చూసుకుంటే సరిపోయిద్ది. చూడండి, అన్నం ఇలా ఉడికిపోయింది. కొంచెం మెత్తగానే అయ్యిద్ది, ఎందుకంటే మనం 4 గ్లాస్ అన్నము పాయసం చేసుకున్నామంటే అన్నం అనేది మెత్తగా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు దీనిలోకి నేను మరిన్ని పాలు కూడా వేసుకుంటున్నాను. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా దగ్గరికి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు నేనైతే దీనిలోకి బెల్లం అంతా తురుముకున్నాను. బెల్లం కూడా వేసుకుందాము. నేను అందాదగా చేస్తున్నాను, కొలతలేమీ లేకుండా. చూసారు కదా, కొంచెం బెల్లం అయితే తెల్లగా కనపడుతున్నది. నాకు సరిపోలేదని డౌట్ అయితే వచ్చి ఇంకా కొంచెము బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెము మనం యాలకుల పొడి కూడా వేసుకుందాం, మంచి స్మెల్ వస్తుంది కదా. సో ఇదంతా ఈ బెల్లాన్ని ఇదంతా కలిపేసుకొని 1-2 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు పలుకులు అయితే వేయించుకుందాం. స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని గిన్నె పెట్టుకున్నా. నేను కొంచెం నెయ్యి అయితే వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు అయితే దోరగా వేయించుకోవాలి. మనకు ఇవి వేస్తేనే అన్నంలో మంచి టేస్ట్ వస్తుంది. ప్రసాదం చేసుకున్నప్పుడు ఇవైతే వేసుకుంటాం కదా, చాలా అమ్మవారికి ఇష్టము. నేనైతే నవరాత్రుల్లో 4వ రోజు కదా అమ్మవారికి ఈరోజు పాయసన్నం అయితే చేస్తున్నాను. ఇదంతా ఇలా దోరగా వేగిన తర్వాత మనము అన్నంలోకి వేసుకుందాం. అన్నం అయితే నేను సిమ్లో పెట్టి ఉంచుకున్నాను, ఎందుకంటే మంచిగా మరి వాటర్ కాకుండా దగ్గరగా అయితే అన్నంతో పాయసం కదా చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇందులోకి కొంచెము పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఇంత అయితే సరిపోయిద్ది, చిటికెడు. ఈ పచ్చకర్పూరం అనేది మనం స్వీట్స్లలోకి, లడ్డూలలోకి వాడతాం కదా, చాలా అంటే మంచి స్మెల్ వస్తుంది. ఈ ప్రసాదాలకి కొంచెం వాడినా కూడా మంచి వాసనతోటి ఉంటుంది. చూసారు కదా, మంచిగా నెయ్యి అయితే పైకి వచ్చింది, చక్కగా వచ్చింది పాయసం అయితే. సో నేను ఈరోజు ఇది ప్రసాదంగా అమ్మవారికి పెడుతున్నానని చెప్పాను కదా, మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా నవరాత్రులు ఎంతమంది చేసుకుంటున్నారు, రోజువారీగా అమ్మవార్లకి ఎలాంటి ప్రసాదం పెడుతున్నారో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, నేనైతే ఈ రోజుకి నైవేద్యం అయితే తయారు చేశాను. మేము నైవేద్యం అంటాము, ప్రసాదం కూడా అంటాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.